పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రపంచంలో దేన్నైనా డీల్ చేసేది డబ్బు, రూల్ చేసేది డబ్బు. ఎక్కడైనా ఎవడైనా ఏదైనా చేసేది డబ్బు కోసమే, చేయించేది డబ్బు మాత్రమే. ద మనీ గేమ్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ గేమ్. అది వేలల్లో కావచ్చు, లక్షల్లో కావచ్చు, కోట్లల్లో కావచ్చు. గెయిన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సిందే. హోంమంత్రి అయిన తన తండ్రి గురుసింగంని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇటలీ నుంచి బిలియన్స్ ఆఫ్ యూరోస్ ని తెలుగు రాష్ట్రానికి తెచ్చే ఆట మొదలు పెట్టాడు మాఫియా డాన్ బాలసింగం. ఇటలీ నుండి రవాణా అయిన డబ్బు హైదరాబాద్కు చేరింది. అన్లోడ్ చేశాం సార్. Today is your last theory class. From tomorrow you'll be entering into the field. Manishini control chese basic controls rende. Fear and greed. ఫియర్ గ్రీడ్ ని కంట్రోల్ చేస్తే మామూలు మనిషి. అదే గ్రీడ్ ఫియర్ ని డామినేట్ చేస్తే క్రిమినల్. వన్ వైటల్ రిమైండర్, వీఆర్ నాట్ క్రిమినల్స్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్రిమినల్ వే ఆఫ్ థింకింగ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద క్రిమినల్. హలో పూజా, kindly turn off your cell phone. Sorry, sir. మీరంతా 4 weeks లో థీసిస్ సబ్మిట్ చేయాలి. I hope you're all working on that. With these words, I wish you all the best. హలో, క్లాస్లో ఉన్నాన్రా. ఏంటి అంత ఇంపార్టెంట్? వాట్? సూర్య, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అది నన్ను గుద్దేసినోడు కూడా చెప్పుంటే బాగుండేది. వాడు నీలాంటోడే అయి ఉంటాడు. ముందు బెట్టింగ్లు, నైట్ క్లబ్స్ ఆపి థీసీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. 4 weeks లోనే సబ్మిట్ చేయాలి, తెలుసా? నేను లేచి సరిగ్గా నడవడానికి మినిమం 6 weeks పడుతుంది అంటున్నారు డాక్టర్స్. ఇంకా నెక్స్ట్ ఈ సబ్మిట్ చేయడమే. హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా, ఎందుకు టెన్షన్? ఇంతకీ నీ థీసీస్ ఏంటి? గాంధీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కలకలం. సొంత కుటుంబానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోహన్ గాంధీ. ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి? 2 murders in Hyderabad created panic among the citizens.
ఆకలేస్తుంది, భోంచేద్దామా? ఆ, ఏంట్రా, భోంచే. నాన్న ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? కన్న కూతుర్నేంటి, భార్యని అమ్మని చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా దేనికోసం? ప్రపంచంలో ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంటపడ్డాడంటే వినడానికే భయం వేస్తుంది నాన్న. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు. టైం అవుతుంది, గుడ్ నైట్. నాన్న గ్లాసెస్. నాన్న అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి. ఐ వాంట్ యువర్ పర్మిషన్. నో, ఇట్స్ టూ డేంజరస్. నేను వెళ్తున్నా. గేట్ ఓపెన్ చేయండి. ఇదేనానమ్మా గాంధీ? Mr. Gandhi? My name is Pooja. I'm a psychology student. మీతో కొంచెం మాట్లాడాలి. It's a part of my research, you know. Please, talk to me. I'm a criminologist. మనుషుల మాటలకే కాదు, మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను. నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. ఇక్కడికెందుకు? ఇదే మర్డర్ జరిగిన ప్లేస్. వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అసలే పోలీసులు సీజ్ చేసిన ఇల్లు. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని. నేను చూసుకుంటా కదా. నువ్వు చూసుకోవడం కాదు, మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు. ఏం కాదు కదా. చిన్ను, ఇది నా బొమ్మే కదా? అవును. నువ్వెవరు? పూజ, నేను మీ డాడ్కి ఫ్రెండ్ని. మా నాన్న ఎలా ఉన్నారు? మీ డాడీ బానే ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు. నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా? లేదు, డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు. నేను ఏడ్చానని నాన్నకి చెప్పొద్దు, మళ్ళీ నాన్న కూడా ఏడుస్తాడు. అవును, అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు? డాడీ మీ ఫ్రెండే కదా, మీకు చెప్పలేదా? చెప్పారు. నీకేం చెప్పారో తెలుసుకుందామని. నాకెవ్వరికి ఏం చెప్పొద్దని చెప్పాడు. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నాన్న, నాన్న. నాన్న. కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు ఆగలేదు, నీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నువ్వు నీ భార్యను చంపావంటే మేము నమ్మాలా?
నేను నీ కూతుర్ని కలిశాను గాంధీ. అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ల ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్లల్లో నీ మీద అసహ్యం కనబడి ఉండేది. బట్ ఐ సీ నథింగ్ బట్ లవ్. నేను థీసిస్ కోసమే నిన్ను అప్రోచ్ అయ్యాను. కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేవు. చేయగలను. మై ఫాదర్ ఇస్ డీజీపీ, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్. నీ కూతురు చెప్పింది మా నాన్నని నేనెప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని. ఇప్పుడు నీ కూతురు నిన్ను అడుగుతుంది. నిజం చెప్పు ప్లీజ్. మా బాస్ అరెస్ట్ అయ్యారని 2 వారాల క్రితం నాకు కాల్ వచ్చింది. అలా కాదు, నీ గురించి పూర్తిగా తెలియాలి. ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, ప్రొఫెషన్ గురించి. ఐ వాంట్ ఆల్ ది డీటెయిల్స్. చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయడం కాదు, వర్క్ చేయాలి. ఎస్ సార్. రెడ్డిస్ ల్యాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా? అయిపోతుంది సార్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా? చేస్తాను సార్. కొత్త స్టాఫ్ ఇండక్షన్ ఇచ్చావా? ఇస్తాను సార్. అన్ని అయిపోద్ది, చేస్తాను, ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే